నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ కాన్సెప్ట్ వచ్చేసి బాల్టిక్ సీ. సో రీసెంట్గా న్యూస్ పేపర్స్లో మనం చూస్తున్నటువంటి ఒక ఫేమస్ న్యూస్ ఏంటంటే నాటో లేక్గా ఒక లేక్ని పిలుస్తున్నారు. ఇది నిజానికి లేక్ కాదు, అది ఒక సముద్రం. సో బాల్టిక్ సముద్రాన్ని నాటో లేక్గా మనకి దర్శనమిస్తూ ఉంది న్యూస్ పేపర్స్లో. ఎందుకు దీన్ని నాటో లేక్ అని పిలుస్తున్నారో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాటో లేక్గా పిలువబడినటువంటి బాల్టిక్ సీ ఎందుకోసం అండ్ దీని యొక్క రీజన్ ఏంటనేది కొన్నిసార్లు మనకు అడిగే ఛాన్స్ ఉంది. దాని గురించి కూడా మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో కూడా మనకి అర్థం కాని విధంగా పెడుతూ ఉంటారు. సో ఫిన్లాండ్ అయితే లాస్ట్ ఇయర్ నాటోలో జాయిన్ అవ్వడం జరిగింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు స్వీడన్ కూడా రీసెంట్గా నాటోలో సభ్యత్వం అనేది పొందడం జరిగిందనమాట. సో ఏవైతే బాల్టిక్ సీ చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఉన్నాయో ఎక్సెప్ట్ రష్యా, అంటే రష్యా కాకుండా మిగిలిన అన్ని దేశాలు కూడా ఈ నాటోలో సభ్యత్వం అనేది పొందడం జరిగింది. అండ్ అప్పటి నుంచి కూడా ఈ బాల్టిక్ సీ సముద్రం ఏదైతే ఉందో ఆ సముద్రాన్ని నాటో లేక్గా పరిగణిస్తూ పిలవడం జరుగుతుంది. అండ్ ఏ దేశాలు ఈ బాల్టిక్ సముద్రం చుట్టూ ఉన్నాయంటే డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్, రష్యా, ఈస్టోనేషియా, లత్వియా, లిథువేనియా, పోలాండ్ అండ్ జర్మనీ. ఇవన్నీ కూడా బాల్టిక్ సముద్రం చుట్టూ ఉన్నటువంటి దేశాలు అనమాట. రష్యా మాత్రమే అందులో భాగంగా లేదు. సో రష్యా అనేది నాటోలో ఎప్పటికీ భాగంగా ఉండదు. ఈ యొక్క దేశాలన్నీ కూడా నాటోలో భాగంగా ఉన్నాయి కాబట్టి, ఆ సముద్రం చుట్టూ ఉన్నాయి కాబట్టి దాన్ని నాటో లెగ్గా పరిగణిస్తున్నారు. మ్యాప్ పాయింటింగ్లో చూద్దాం. సో ఇది మ్యాప్ పాయింటింగ్ అనమాట. మ్యాప్ పాయింటింగ్ పరంగా మనం గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి బాల్టిక్ సీ ప్రాంతంలో ఫిన్లాండ్, ఈస్టోనేషియా, లత్వియా, లిథువేనియా, పోలాండ్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి జర్మనీ, డెన్మార్క్ అండ్ స్వీడన్ అండ్ ఇక్కడ దూరంగా ఉన్నటువంటి నార్వే. సో నార్వే రాకపోయినా మిగిలిన అన్ని దేశాలు బాల్టిక్ సముద్రం చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా నాటోలో భాగంగా ఉన్నాయి ఎక్సెప్ట్ రష్యా అనమాట. రష్యా అండ్ బెలారస్ ఏదైతే ఉందో బెలారస్ రష్యాని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో రష్యా, బెలారస్ అనేవి వేరుగా ఉంటాయి. బట్ రష్యాకి కూడా బాల్టిక్ సముద్రం యొక్క తీర ప్రాంతం అనేది ఉంది. అంటే బాల్టిక్ సీ యొక్క వాటర్ అనేది రష్యాకు కూడా బోర్డర్ లైన్ ఉంది. బట్ ఈ రష్యా తప్పించి మిగిలిన అన్ని దేశాలు కూడా నాటోలో జాయిన్ అవ్వడం జరిగింది. క్లియర్ వ్యూ చూద్దాం. సో ఇక్కడ గమనించినట్లయితే ఏ విధంగా ఈ యొక్క రీజన్స్ అనేవి గుర్తించబడ్డాయి. సో బ్లూ కలర్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ నాటో స్టేట్స్ అనమాట. అంటే యూకే ఇక్కడ ఉంది, దూరంగా యూకే ఉంది, జర్మనీ, పోలాండ్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫిన్లాండ్, స్వీడన్ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు నాటోలో జాయిన్ అయ్యాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బాల్టిక్ లేక్ ఏదైతే ఉందో దాన్ని నాటో లేక్గా పరిగణించారు. బట్ రష్యా అండ్ రష్యాని సపోర్ట్ చేస్తున్నటువంటి బెలారస్ అనేవి పింక్ కలర్లో ఇవ్వబడ్డాయి. అంటే ఇవి రెండు నాటో లేక్లో భాగంగా ఉండవు, నాటోలో కూడా భాగంగా ఉండవు. బట్ ఫిన్లాండ్ చుట్టూ ఈ దేశాల చుట్టూ ఉన్నటువంటి బాల్టిక్ సముద్రాన్ని ఇక మీదట నాటో లేక్గా మన న్యూస్ పేపర్లో గమనించవచ్చు. శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు స్వయం ప్లస్ అనేటువంటి ప్లాట్ఫామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. అసలు ఏంటి స్వయం ప్లస్ అనేటువంటి ప్లాట్ఫామ్ ఎందుకోసం ఇది తీసుకుని వచ్చారంటే మనకు తెలుసు ధర్మేంద్ర ప్రధాన్ గారు మన యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే మన విద్యాశాఖ మంత్రి అనమాట కేంద్ర ప్రభుత్వంలో. ఆయన ఈ స్వయం ప్లస్ అనేటువంటి ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే మన దేశం యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని ఇంకా బెటర్గా ముందుకు తీసుకొని వెళ్ళడం కోసం అండ్ ఎస్పెషల్లీ 43 మిలియన్ స్టూడెంట్స్ కన్నా ఎక్కువ మందికి కూడా స్టూడెంట్స్కి, ప్రొఫెషనల్స్కి ఎవరైతే చదువుకుంటూ ఉన్నారో వాళ్ళకి ఈ స్వయం ప్లస్ ద్వారా కావాల్సినటువంటి అవకాశాలను లభించడం కోసమే ఇటువంటి స్వయం ప్లస్ అనేటువంటి ఇనిషియేటివ్ని, ప్లాట్ఫామ్ని అందరికీ అందుబాటులోకి తీసుకొని వచ్చారు. సో ఇక్కడ కొన్ని మెమరాండమ్స్ అనేవి తీసుకొని వచ్చారనమాట. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అంటాం, ఎంఓయూస్ అంటే. సో ఎవరితో అంటే టీసీఎస్, ఎల్ఎన్టీ, ల్యాన్సన్ అండ్ టర్బో కంపెనీ, ఎడ్యుటెక్ అనమాట. వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క సారథ్యంలో కొన్ని ఇండస్ట్రీ కోర్సెస్ అనేవి తీసుకొని వచ్చారు స్వయం ప్లస్లో. ఎందుకోసం అంటే స్టూడెంట్స్కి అండ్ ప్రొఫెషనల్స్కి వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో వాళ్ళ యొక్క స్కిల్స్ని పెంచుకోవడానికి అండ్ వాళ్ళ యొక్క ఉద్యోగాన్ని పొందడం కోసం, అంటే నిరుద్యోగాన్ని తగ్గించాలంటే ఉద్యోగ అవకాశాలు పెంపొందించడం కోసం ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క స్వయం ప్లస్ ఏదైతే ఉందో దాని ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా
వర్క్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళ చదువుల్ని బ్యాలెన్స్ చేసుకొని కొన్ని ఆన్లైన్ కోర్సుల ద్వారా వాళ్ళ యొక్క టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం అనేది లభించబోతుంది. అంటే వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూనే వాళ్ళు చదువు అనేది కొనసాగించవచ్చు. కావాల్సినటువంటి చదువుకుంటూనే దీనిలో అదనంగా కోర్సులు ఏవైతే ఉంటాయో వాటిని నేర్చుకోవడం ద్వారా వాళ్ళ కెరియర్లో ఇంకా బెటర్ వేలో ముందుకు వెళ్ళటానికి ఒక సహాయం అనేది లభించబోతుంది. సో స్వయం ప్లస్ ప్లాట్ఫామ్ ఏ మినిస్ట్రీ కింద ఏర్పాటు చేయబడిందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎవరు లాంచ్ చేశారు ఈ ప్లాట్ఫామ్ అంటే శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ యొక్క ప్లాట్ఫామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి ఏఎం కాన్వికార్ గారిని మన లోక్పాల్ చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. అండ్ మీ అందరికీ ఒక క్వశ్చన్, లోక్పాల్కి లోక్ అదాలత్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ ఇవ్వండి. సో ఇప్పుడైతే రిటైర్డ్ జడ్జి అయినటువంటి సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి జస్టిస్ ఖాన్విల్కర్ గారిని మన దేశంలో ఉన్నటువంటి లోక్పాల్ చైర్పర్సన్గా నియమించడం జరిగింది. ఎప్పటి నుంచి అంటే ఈయన రిటైర్డ్ అయింది 2022లో. రీసెంట్గా ఆయన అపాయింట్ చేశారు. సో ప్రెసిడెంట్ రాష్ట్రపతి గారు ఆయన అపాయింట్ చేయడం జరిగిందనమాట. ఆయనతో పాటు కొంతమంది హైకోర్టు జడ్జెస్ ఏవైతే ఉంటారో వాళ్ళని కూడా లోక్పాల్స్కి జడ్జెస్గా చైర్పర్సన్స్గా తీసుకోవడం జరిగిందనమాట. జడ్జెస్ లింగప్ప నారాయణ స్వామి హైకోర్టు జడ్జెస్గా, సంజయ్ యాదవ్ అండ్ రీతురాజ్ అవస్థి వీళ్ళందరినీ కూడా జ్యుడిషియల్ మెంబర్స్గా లోక్పాల్ కోసం నియమించడం జరిగింది. అంటే లోక్పాల్లో మిగిలిన మెంబర్స్గా నియమించడం జరిగింది. సుశీల్ చంద్ర అండ్ పంకజ్ కుమార్, అజయ్ తిర్కరే వీరందరినీ కూడా నాన్ జ్యుడిషియల్ మెంబర్స్గా నియమించడం జరిగింది. అండ్ అది కూడా యాంటీ కరప్షన్ ఏదైతే కేటగిరీ ఉంటుందో అంటే విభాగం ఏదైతే ఉంటుందో దానిలో నాన్ జ్యుడిషియల్ మెంబర్స్గా ఈ ముగ్గురిని నియమించడం జరిగింది. సో లోక్పాల్ చైర్పర్సన్ అయితే ఏఎం కాన్విల్కర్ గారిని నియమించారు. అందులో జ్యుడిషియల్ మెంబర్స్గా లింగప్ప నారాయణ స్వామి, సంజయ్ యాదవ్, రీతురాజ్ అవస్థి గారిని నియమించారు. అండ్ నాన్ జ్యుడిషియల్ మెంబర్స్గా సుశీల్ చంద్ర, పంకజ్ కుమార్, అజయ్ తిర్కరే గారిని నియమించడం జరిగింది. సో మెయిన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అయితే ఫస్ట్ చైర్పర్సన్నే ఎక్కువ శాతం అడిగేటువంటి ఛాన్స్ ఉంది. చైర్పర్సన్గా లోక్పాల్కు నియమించినటువంటి వ్యక్తి ఎవరంటే ఏఎం కాన్విల్కర్. ఎవరు నియమించారంటే ప్రెసిడెంట్ గారు. గవర్నమెంట్ నుంచి ఒక లాంచ్ జరిగిందనమాట. ఏంటంటే మేరే పెహ్లా ఓట్ దేశ్ కే లియే క్యాంపెయిన్. సో దేశ్ కే లియే క్యాంపెయిన్ ద్వారా మన దేశంలో ఎటువంటి విషయాలు జరగబోతున్నాయి. సో ఇదేంటంటే గవర్నమెంట్ ద్వారా ఆర్గనైజ్ చేయబడుతున్నటువంటి ఒక అవగాహన కార్యక్రమం అనమాట. ఎస్పెషల్లీ మన దేశం మొత్తం మీద కూడా హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో లైక్ డిగ్రీ కాలేజెస్, యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో అక్కడంతా కూడా ఈ యొక్క ఇనిషియేటివ్ ద్వారా మేరీ పెహ్లా ఓట్ దేశ్ కే లియే అంటే నా యొక్క మొదటి ఓటు ఏదైతే ఉందో అది దేశం కోసం అనేటువంటిది ఒక ఇనిషియేటివ్ అనేది తీసుకొని వచ్చారు అనమాట. ఈ క్యాంపెయిన్ ద్వారా ఏం చేయబోతున్నారంటే కొత్తగా ఇప్పుడు ఓటు హక్కు పొందినటువంటి యంగ్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు యొక్క ఇంపార్టెన్స్ని తెలియచేయడం, వాళ్ళు దేశ ప్రగతికి పాటుపడే విధంగా ఎవరైతే మంచి నాయకులు ఉంటారో వాళ్ళని ఎంచుకునేటువంటి స్కిల్స్ని వాళ్ళకి నేర్పించడం, అంటే మంచిదో చెడేదో తెలుసుకునేటువంటి స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎవరిని ఎన్నుకోవాలి అనేటువంటి అవగాహన కల్పించడం అనేది ఈ యొక్క మేరా పెహ్లా ఓట్ దేశ్ కే లియే క్యాంపెయిన్ అనమాట. అంటే ఇందులో ఎవరిని పొజెస్ చేయరు, బట్ వాళ్ళ యొక్క ఓటు యొక్క ప్రాముఖ్యత అనేది వాళ్ళకి తెలుసుకునేలా చేస్తారు. అండ్ ఈ యొక్క క్యాంపెయినింగ్ ఏదైతే ఉందో అది మార్చి 6 వరకు కూడా జరగడం ఉంటుంది. అండ్ ఇందులో ధర్మేంద్ర ప్రధాన్ గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, సో ఇక మీదట మన దేశంలో ఉన్నటువంటి యువత ఏదైతే ఉందో వాళ్ళ యొక్క గొంతుకు అనేది వినిపించాలి, అన్ని విషయాల్లో వాళ్ళు కూడా చర్చాగోష్ఠులు పాల్గొని వాళ్ళ అభిప్రాయాన్ని వెలిబుచ్చాలి అని ఆయన యొక్క కామెంట్స్లో ఆయన తెలియజేశారనమాట. సో మేరా పెహ్లా ఓట్ దేశ్ కే లియే క్యాంపెయిన్ ఎందుకోసం అంటే కొత్తగా వచ్చినటువంటి ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓటింగ్ ప్రాముఖ్యతని తెలుపడం కోసమే హయ్యర్ ఎడ్యుకేషన్ కాలేజెస్లో ఏర్పాటు చేసినటువంటి ఒక క్యాంపెయిన్. సో మన తెలంగాణ రాష్ట్రం యొక్క ఒక న్యూస్ అన్నమాట. మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఒక ఫార్మల్లీ ఒక గ్యారంటీస్ అనేవి చేశారు. అంటే ఆయన ఎన్నికల టైంలో ప్రచార కార్యక్రమాల్లో ఇచ్చినటువంటి రెండు గ్యారంటీస్ అనేవి ఆల్రెడీ చేశారు. ఇంకొక 2 ఇచ్చినటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో, ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆయన నిర్వహించడం జరిగిందనమాట. ఏంటి అవి? సో ఇప్పుడు కొత్తగా అయితే ఆయన 2 నెరవేర్చడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ఎల్పిజి సిలిండర్ రీఫిల్ ఏదైతే ఉందో, ఎల్పిజి సిలిండర్ అనేది 500 రూపాయలకే లభించే విధంగా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్క ఇంటికి కూడా
200 యూనిట్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేది ఇచ్చే విధంగా ఆయన చేయడం జరిగింది. ఇవి 2 ఎన్నికల హామీలు ఆయన నెరవేర్చారు. ఆల్రెడీ 2 హామీలు అనేవి ఆయన నెరవేర్చారు. ఏంటి, అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ ట్రావెల్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు ఆరోగ్యశ్రీ లిమిట్ ఏదైతే ఉందో అది 5 లక్షల నుంచి 10 లక్షలకి ఆయన పెంచారనమాట. ఈ 2 ఆయన ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు కొత్తగా ఎల్పిజి సిలిండర్ ఏదైతే ఉందో 500 రూపాయలకి అండ్ 200 యూనిట్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేది ఇస్తున్నట్లుగా తెలియజేశారు. అండ్ దాంతోపాటు 2 లక్షల వరకు కూడా లోన్ ఏదైతే ఉంటుందో అది ఫార్మర్స్కైనా మిగిలిన చిన్న వృత్తులు చేసుకునేటువంటి వ్యాపారాలు చేసేటువంటి ఎవరైతే ఉంటారో చిన్న మధ్య కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 లక్షల వరకు కూడా లోన్ని రుణమాఫీ చేయాలని బ్యాంకులతో కూడా మాట్లాడుతున్నారు. ఫ్యూచర్లో మన యొక్క హామీ కూడా నెరవేరుతుందని మనం చూడొచ్చు. సో గవర్నమెంట్ నుంచి ఒక డిక్లరేషన్ అనేది ఎక్స్ నుంచి వచ్చిందనమాట. సో ఇటువంటి డిక్లరేషన్ అంటే సో జమ్మతి ఇస్లామీ జమ్మూ కాశ్మీర్ అనేటువంటి గ్రూప్ ఏదైతే ఉందో అది అన్లాఫుల్, అంటే అది చట్టబద్ధమైనది కాదు, వాళ్ళు సరైన విధంగా ఉండటం లేదు, అది దేశానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు వాళ్ళు అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో ఈ కామెంట్స్ అనేవి మన అమిత్ షా గారు ఇచ్చారనమాట. సో ఎందుకు ఇటువంటిది అంటే సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జమ్మతి ఇస్లామీ జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని అన్లాఫుల్ అసోసియేషన్గా పరిగణించడం జరిగింది. అండ్ దీన్ని మన ఉపా యాక్ట్ అంటాం. సో ఉపా యాక్ట్ అంటే అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్గా పిలుస్తూ ఉంటాం 1967 కింద. అంటే మన దేశం యొక్క భద్రతకి హాని కలిగించేవి ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఉపా యాక్ట్ కింద సస్పెండ్ చేస్తూ ఉంటారు. అంటే అవి ఎదగకుండా వాటికి నిధులు కట్ చేయడం లేదా వాటిని అణిచివేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఆ యాక్ట్ కింద నియర్లీ 5 సంవత్సరాల పీరియడ్ వరకు కూడా ఈ యొక్క జర్మత్ ఈ ఇస్లామీ అండ్ జమ్మూ కాశ్మీర్ని పరిగణించడం జరిగింది. అంటే అసలు వాళ్ళు వాళ్ళ రాష్ట్రం లాగా ఉండాలి, అంటే జమ్మూ కాశ్మీర్ అనేది స్వయం ప్రతిపత్తిగా ఉండాలి, మేము మమ్మల్ని మేమే పాలించుకోవాలి, మన దేశంలో కలవం, అంటే భారతదేశంలో కలిసిపోము, మాకు మేము స్వయం ప్రతిపత్తిగా బతుకుతాము అని ఆ యొక్క గ్రూప్ చెప్తుందనమాట. బట్ అదేమవుతుంది, మన దేశంలో అన్నీ కలిసే ఉండాలి, అంటే మన దేశంలో ఏకత్వం అనేది ఉండాలి, దాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి ఈ యొక్క గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని సరైనది కాదు అని వాళ్ళు డిక్లేర్ చేశారనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ ద్వారా ఈ ఆర్గనైజేషన్ ద్వారా మన దేశ యొక్క భద్రత అనేది మారిపోయే ఛాన్స్ ఉంది. అండ్ గ్రూపింగ్స్ అంటే ఇంటిగ్రిటీ, అంటే మనం అందరం కలిసే ఉంటాం, భిన్నత్వంలో ఏకత్వంతో మన అన్ని రాష్ట్రాలు కలిసే వర్క్ చేస్తుంటాయి. బట్ ఎప్పుడైతే వీళ్ళు వ్యతిరేకంగా పోరాడుతున్నారో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని విడిగా ఇచ్చేయండి, మేము స్వయంగా పాలించుకుంటామని ఇచ్చినప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అనేది మన దేశంలో లేనట్టుగా ఉంటుంది. అందుకోసమే దానికి వ్యతిరేకంగా ఉంది. అంటే సౌభాతృత్వం, సోవెర్నిటీ అంటే ఒకరికొకరు సోదర భావాన్ని కలిగి మనం ఒకే జాతి ఒకే దేశంగా మనం నడిచేటప్పుడు అది మనకి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి దీన్ని ఉపా యాక్ట్ కింద తొలగించాలని ఇంకొక 5 ఏళ్ల పాటు దాని మీద రెగ్యులేషన్ అనేది తీసుకొని వచ్చారు. అండ్ అసలు ఈ యొక్క అన్లాఫుల్ అసోసియేషన్ ఏదైతే ఉందో అది ఫిబ్రవరి 2019 నుంచి ఏర్పడడం జరిగింది. అప్పటి నుంచి దీని మీద వ్యతిరేకత అనేది కొనసాగిస్తున్నారు. రీసెంట్గా మళ్ళీ ఇంకొక 5 ఏళ్ల పాటు దాని మీద చట్ట వ్యతిరేకంగా అన్లాఫుల్ అసోసియేషన్ అనేది చట్ట వ్యతిరేకంగా ఉంది. కాబట్టి దీని మీద ఏం చేస్తున్నారంటే దాన్ని ఆపేస్తున్నారు, కట్టడి చేయబోతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.